ఈ సమాజ మందిరాలు నేర్పే పాఠం, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వారితో పాటు వారి దేవుణ్ణి మోసుకొని వెళ్ళేవాళ్ళు. గమనించండి, గూడు చెదిరినా బ్రతుకు చెదిరినా భక్తి చెదరలేదు. రెండవది, వారు ఎక్కడికి వెళ్ళినా వారి ఆత్మీయతను మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్పారు. వాక్యం వింటున్న బిడ్డలరా, ఒకసారి నా వైపు చూడండి. క్రైస్తవ జీవితం ఏదో ఆదివారం 3 గంటలు దేవుని సన్నిధిలో కనపడి పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, వారంలో 3 గంటలు దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా ఉండే నాటకశాల కాదు దేవుని మందిరం. ఈ 3 గంటల మందిరంలో నువ్వు ఏది నేర్చుకున్నావో, ఈ 3 గంటల మందిరంలో నువ్వు ఎలా బ్రతికావో, ఈ 3 గంటలు దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికావో, ఈ 3 గంటల మందిరంలో బ్రతికిన ఆ భక్తి జీవితం బ్రతుకు కాలమంతా నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. క్రైస్తవ్యాన్ని, భక్తి జీవితాన్ని ఏ ఒక్కనాటికి బిడ్డలరా, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనకు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు భక్తి కలిగిన వారిగా దేవుని మందిరంలో కూర్చోవటమే కాదు, ఇక్కడ ఎలా నువ్వు బ్రతికావో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఆ భక్తిని మోసుకుంటూ మనం దేవుని సన్నిధిలో సాగిపోయేవారిగా ఉండాలి. అట్లా కాకుండా చూడండి, మందిరంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ప్రార్థనా పరురాలిగా, శాంతక్కలాగా, సమాధానపు పుత్రుడిగా, మంచి పవిత్రుడిగా, వినయ విధేయతలు కలిగిన వాడిగా ఇక్కడ మందిరంలో బ్రతికి, బయటికి వెళ్ళిన తర్వాత గయ్యాలి దానిలాగా నువ్వు బ్రతికేవనుకో, నోరు తెరిస్తే బూతు మాటలు, అద్దు అదుపు లేని మాటలు మాట్లాడేవనుకో, బయటికి వెళ్ళిన తర్వాత తంత్రంతో కూడుకున్న మాటలు మాట్లాడేవనుకో, ఈ 3 గంటల మందిరంలో నువ్వేమేసావో తెలుసా? నాటకం వేసావు. భక్తి ఏ ఒక్క నాటికి నాటకంగా ఉండకూడదు. నాటకం అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఆ నాటకంలో ఒకడు పాత్ర పోషిస్తాడు. ఎట్లా? పాస్టర్గా పాత్ర పోషిస్తాడు. ఆ 3 గంటలు పాస్టర్గా పాత్ర పోషించాడు. దిగిపోయిన తర్వాత పాస్టర్ని అంటాడా? అన్నా జనాలు ఒప్పుకోరు. వింటున్నారా? నాటకంలో ఆ 3 గంటల సేపే పాత్ర పోషిస్తాడు. క్రైస్తవ జీవితం నాటకం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునిలో నువ్వు ఎలా ఉన్నావో బ్రతుకు కాలమంతా ఎక్కడికి వెళ్ళినా దేవునికి నీకు విడదీయని పెనవేయబడిన బాంధవ్యం ఉండునుగాక. ఎలాంటి బాంధవ్యం దేవునికి నీకు ఉండాలి? యూదులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దేవుని మోసుకుంటూ వెళ్ళారు, వాళ్ళ భక్తిని మోసుకుంటూ వెళ్ళారు, వాళ్ళ విశ్వాసాన్ని మోసుకుంటూ వెళ్ళారు. లోకం ఏమంటుందో తెలుసా? రోములోనున్నప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తారు బాగా. తమ్ముడు రాజా చెప్పు, తెలీదా? రోములోనున్నప్పుడు రోమన్లాగా ఉండాలంట. అంటే చర్చిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్లాగా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత అరే చెప్పండి, రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలంట. ఒప్పుకోద్దు దేవుని వాక్యం. నీవెక్కడున్నా, రోములో ఉండు, గ్రీసులో ఉండు, భారతదేశంలో ఉండు, అమెరికాలో ఉండు, ఎక్కడైనా నీవు నమ్ముకున్న విశ్వాసానికి సాక్షిగా నువ్వు బ్రతకాలి. కొంతమందిని చూస్తాను, భక్తి కలిగిన బిడ్డలు మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా సింపుల్గా ఉంటారో, బయట ఎక్కడ చూసినా లోకపు అలంకరణలు పెట్టుకోకుండా, లోకపు ఈ విపరీతమైన వీటిని చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా దైవభక్తి కలిగిన బిడ్డల్లాగే బ్రతుకుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక చోట పెంతుకోసి చర్చి, మంచి పెంతుకో మొత్తానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది. వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి నాకు చూపించబోతున్నారు. ఆ ఇంటి ఆవిడ అంటుంది, అయ్యగారికి చూపించొద్దు అంటుంది. వాడు ఆల్రెడీ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఒక్క మొహం కూడా నాకు తెలిసిన మొహం కనపట్ల. ఎవరమ్మా ఏమా అంటే ఆ ఎదురామంటది, నేనే నన్నయ్య. అమ్మ మరి ఈ ఫోటోలు, ఈ ఫోటో కాదు, ఈ ఒరిజినల్ దాంట్లో ఇవి లేవుగా, ఈ ఒరిజినల్ దాంట్లో ఇవే లేవుగా. అన్నయ్య, రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలి అన్నయ్య. ఏనండి, రోములో ఉన్నప్పుడు నాకు అర్థం కాక, రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉంటాం ఏంటమ్మా? పెళ్ళికి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి, చర్చికి వచ్చినప్పుడు మాత్రం
క్రైస్తవుడు యూదుడు ఓసరవెల్లిలాగా రంగు మార్చడు. ఎక్కడున్నా తన భక్తి విశ్వాసాలు ప్రజల మధ్యలో కనపరిచే సమాజ మందిరం ఇది. బిడ్లారా, యేసయ్యతో నీకుండాల్సిన బంధం, యేసయ్యతో నీకుండాల్సిన బాంధవ్యం. నా మాట గమనించండి. నువ్వు ఒక ఉపదేశం విని ఒక సత్యాన్ని కట్టుబడి క్రైస్తవుడంటే ఇలా ఉండాలి. ఇప్పుడు నా వరకు నేను ఎందుకు కోటేసుకోను తెలుసా? కోటేసుకోవటం తప్పని కాదు. నేను సూటు బూటు అట్టహాసంగా ఎందుకు ఉండనో తెలుసా? చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే పాస్టర్ అంటే ఆ రేంజ్లో ఉంటేనే ప్రజలు గౌరవిస్తారు. నేనంట ప్రజలకు కావాల్సింది పాస్టర్ గారి కోట, పాస్టర్ గారి నోట నుండి వచ్చే దేవుని వాక్క. గట్టిగా చెప్పాలి. పాస్టర్ గారి బూట్ల విశ్వాసులకు కావాలా, పాస్టర్ గారి నోట నుంచి వచ్చే దైవ వాక్కు కావాలా? ఇంకోసారి, పాస్టర్ గారు అట్టహాసం రెట్టమతంగా ఉన్నాడు ప్రజలకు కావాలా? వెనక డెకరేషన్ బాగుందా లేదా? మనిషి రిచ్గా ఉన్నాడా లేదా? పాస్టర్ గారి రిచ్నెస్ కావాలా? దైవ సేవకుడిని నోట నుంచి వచ్చే జీవము కలిగిన వాక్కు కావాలా? మీరు చూడండి, రాగల దినాల్లో దేవుని కృపను బట్టి ఇంకా వేసుకునే బట్టలు మొదలుకొని ప్రతి నా వ్యక్తిగతంగా వాడుకునే ప్రతి వస్తువు వరకు కూడా రోజు రోజుకు దాని నాణ్యత తగ్గునుగాక. అక్కడ కూడా తగ్గిద్ది అంతే. ఎందుకంటే నా చొక్కా జోలి మీకెందుకు? అసలు నా చొక్కాని పట్టించుకునే దేవుడు. నా నోట దేవుడు ఉంచిన సత్యవాక్కు కొరకు ప్రజలు ఎదురు చూస్తారు. అమ్మా, నా చొక్కా కావాలా, నా నోట ఉన్న దేవుని వాక్కు కావాలా? చొక్కా రెండు కావాలా? చొక్కా జోలి మనకెందుకు అంటే అట్లాగని చిరిగిపోయిన చొక్కా వేసుకురామని కాదు. ఉన్న దానిలో శుభ్రంగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. లేదు నేను ప్రజల మధ్యలో పాస్టర్ అంటే ఆ రేంజే వేరు అన్నట్టు కనపడాలి. నో, నేను ఖరీదైన కోట్ వేసుకున్నానా లేదా? ప్రజలు దీన్ని పట్టించుకోరు. వాక్యం ప్రేమించే ప్రజలు, ఆత్మీయతను ప్రేమించే ప్రజలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సాధ్యమైనంత వరకు కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని తప్పని పరిస్థితుల్లో చెప్తున్నాను, 100% పాళ్ళు, 100% పాళ్ళు. బిడ్డలారా, మీకు ఒక ఉపదేశం వచ్చింది. ఓ భక్తి కలిగిన క్రైస్తవ స్త్రీ ఎలా బ్రతకాలో ఒక దైవ సందేశం వచ్చింది. మందిరంలో దేవుని ప్రజల మధ్యలో ఎంత సింపుల్గా ఉండటానికి ఇష్టపడతావో, నీ బంధువుల మధ్యలో వివాహ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కూడా నీ భక్తిని వాళ్లకు నువ్వు చాటి చెప్పాలి. ఏ ఎండకా గొడుగు పట్టుకో, ఓసరవెల్లిలాగా రంగులు మార్చుకో. మేము పెంతుకోస్తోళ్ళమని పెంతుకో సంఘానికి వచ్చినప్పుడేమో దేవదూతలాగుండి, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం మొత్తం నిలువు దోపిడి. నా యేసయ్యకి నీకు ఉన్న బంధం ఎట్లుండాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను మోసుకుంటూ వెళ్ళాలి. రెప్పపాటు కాలం కూడా యేసయ్య నుండి నేను ఏది ఎడబాపకూడదు. చెప్దాం హల్లెలూయా. రెప్పపాటు కాలం కూడా యేసయ్య ప్రేమ నుండి ఏది ఎడబాపకూడదు. ఎవరు బిడ్డలారా? ఎస్ తమ్ముడా, నేను ఒక ప్యాంటు పంపించే చూపించు. నువ్వు ఎలా చర్చికి వచ్చేటప్పుడేమో ఫుల్ వైట్ వేసుకొని, చర్చికి వచ్చేటప్పుడేమో నిండు బట్టలు వేసుకొని, అమ్మ వేస్తే ఇంతలే ఆనంద్ గారు వేస్తే ఇన్నమ్మా. ఎందుకంటే చదువుకునే పిల్లలు, కార్పొరేట్ రంగంలో ఉన్న పిల్లలు, మీకేం తెలుసన్నా 4 గోడల మధ్య ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆ కిక్కే, వాడనే మాట ఆ కిక్కే వేరంట. మరి నీ జుట్టు చూసే దేవుడురా. చూడండి, చర్చికి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వస్తారు పెంతుకొస్తే బ్యాచ్ కొంతమంది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి, అది కింద కామెంట్ రాశాడు చూడండి, జాతి తమ్ముడు అది చదివిదని అర్థం చెప్పు, చదివి అర్థం చెప్పు, మైకులో చదువు. ఇంగ్లీష్లో చదువు. Buy these two and get a begging ball free. ఈ వీటిలో ఉన్న 2 ప్యాంట్లు మీరు తీసుకోండి, కొనుక్కోండి. దీనితో పాటు అడుక్కునే పాత్ర మీకు ఉచితం. పాత్ర కాదు, అడుక్కునే బొచ్చ.
పాత్రని నువ్వు అందమైన పేరు పెడితే ఎట్లా తమ్ముడా? ఈ ప్యాంట్లు 2 కొనుక్కో, వీటితో పాటు వాడుకొని. నో, లోకంలో ఎన్ని రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నా నీ దేవుడు నిత్యము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఆరాధించే ఆయన పిల్లలైన మనం కూడా నిత్యము కదలని సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతుకుదాం గాక. ఎక్కడికి వెళ్ళినా నీ విశ్వాసాన్ని చాటి చెప్పు. ఏ ఎండకా గొడుగు పడుతూ ఏ వాతావరణానికి తగినట్లుగా అడ్జస్ట్ అయిపోవాలి కదా నా లోకంలో బ్రతికేటప్పుడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మీరు బ్రతకండి అంటాడు. రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇదిగో ఈ భోజనం తినమని. అంటాడు దానియేలు, మేము తినం. భక్తిని మోసుకొని వెళ్ళాడు. ఇదిగో ఈ విగ్రహానికి మొక్కండి. పక్కంటోడు అని ఉంటాడు, మన దేవుడు క్షమించే దేవుడురా. ఊరక బొమ్మకిట్ట దండం పెట్టి వీడు తిరిగి దేవా చంపలేసుకుంటే క్షమించే దేవుడు కాదా మన దేవుడు అంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ మొక్కం. ఇజ్రాయేలు దేశం నుండి వాళ్ళ భక్తి జీవితాన్ని బబులోను దేశానికి మోసుకుంటూ వెళ్ళారు. బిడ్లరా, ఈరోజు క్రైస్తవుల పరిస్థితి, కొంతమంది పరిస్థితి ఏంటో తెలుసా? చేతిలో బైబిల్ పట్టుకొని మందిరానికి రావటం నామూషి. వాడు క్రైస్తవుడా? చేత్తో బైబిల్ పట్టుకొని ధైర్యంగా దేవుని మందిరానికి రావటానికి సిగ్గుపడుతున్నాడు. మంగలి పనికి వెళ్ళేవాడు కత్తెర లేకుండా మంగలి పనికి వెళ్తాడా? యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం తీసుకోకుండా వెళ్తాడా? పొలం పనికి వెళ్ళేవాడు పనిముట్టు తీసుకోకుండా వెళ్తాడా? యుద్ధ భూమిలో అడుగుపెట్టే సైనికుడు ఆయుధాలు లేకుండా అడుగుపెట్టలేడు. మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు బైబిల్ అనే ఆయుధం తీసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకు ఉండకూడదు. అరే, బైబిల్ మోసుకొని రావటం కాదు, బైబిల్ పట్టుకొని రావటానికి నీకు సిగ్గైతే నువ్వు వెళ్ళే కాలేజీలో క్రీస్తుకు నువ్వు ఇంకెంకే సాక్షిగా బ్రతుకుతావు. బైబిల్ పట్టుకొని నీ వీధిలో నుంచి నడుచుకుంటూ రావటం నీకు అదొక నామోష అయితే, ఆ బైబిల్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ను మడతెట్టేసి ఆ కవరు సంకలో పెట్టుకొని కూరగాయల మార్కెట్కి వెళ్తున్నట్టుగా వీధిలో బైబిల్ పట్టుకొని ధైర్యంగా నడుచుకుంటున్నావు రాలేకపోతున్నావంటే ఇంకా నీ వీధి వాళ్ళకి క్రీస్తుని గురించి ఏమి సాక్ష్యం చెప్తావు? నీలాంటి వాడా క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పేది? నీలాంటి వాడా సువార్థికుడిగా బ్రతికేది? నీలాంటిదా సువార్త పరిచర్య చేసేది? బైబిల్ పట్టుకోవడానికే నీకు సిగ్గైపోయింది. క్రైస్తవ్యమా, ఎటుపోతున్నావు? యేసుతో నీకు నాకు ఉండాల్సిన బంధం ఆదివారం 3 గంటల బంధం కాదు, ఉపవాస ప్రార్థనలో 21 రోజుల బంధం కాదు, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు అనుక్షణం అడుగడుగున ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం ప్రభుతో మనం గడిపేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభుతో మనం కదలాలి, మనతో ప్రభు కదలాలి. ఎట్లా ప్రభుతో ఉండాలో ఓ విలువైన మాట చెప్తాను. పాత నిబంధనలో మందసపేట మీద కరుణాపీఠం ఉండేది. కరుణాపీఠం మీద కెరూబులు ఉండేవి. ఏముండేవి? కరుణాపీఠానికి కెరూబులు ఏకాండం అంటే అంటించినవి కాదు. ఒకే బంగారు ముద్దలో నుంచి కరుణాపీఠాన్ని కెరూబులను తయారు చేశారు. కెరూబులు దైవ సేవకులైతే, లేదు కెరూబులు ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డలైతే, కరుణాపీఠం యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, కెరూబును పైకి లేపితే కెరూబుతో పాటు ఎవరు లేస్తారు? కరుణాపీఠాన్ని కదిపితే కరుణాపీఠంతో పాటు ఎవరు కదులుతారు? కెరూబులు కదులుతాయి. అంటే కరుణాపీఠం లేకుండా కెరూబు లేదు, కెరూబు లేకుండా కరుణాపీఠం లేదు. కరుణాపీఠము కెరూబు ఏకమై ఉన్నట్లుగా యేసయ్య నమ్ముకున్న నీవు ఏకాండంగా బ్రతకాలి. రెప్పపాటు కాలం కూడా ఆయన లేకుండా నువ్వు బ్రతకొద్దు. ఎక్కడికి వెళ్ళినా ఆయనను మోసుకుంటూ మనం వెళుదుంగాక. యేసయ్య ద్రాక్షావల్లి, మనం ఆయనలో ఉన్న. ఇప్పుడు చెట్టు కదిలింది అనుకోండి, చెట్టుతో పాటు ఏం కదిలిద్ది? కొంచెం గట్టిగానండి. ఆ తీగెవరు? అమ్మా, థ్యాంక్ యూ తల్లి. తీగెవరు? ఎలిజబెత్ అక్క. ఆ తీగెవరు? తమ్ముడు బోయస్. ఆ తీగెవరు? తమ్ముడు చింటూ. ఎవరా తీగ? జానన్న. ఎవరా తీగ? మీ పేరు చెప్పుకోండి.
నీతో పాటు ద్రాక్ష తీగతో పాటు ద్రాక్షవల్లి కదులుతూ వచ్చునుగాక. యేసయ్యకి నీకు ఉన్న బంధాన్ని గూర్చి భక్తుడు అంటాడు, దీపవృక్షం. యేసయ్య దీపవృక్షం అయితే ఆ దీపవృక్షంలో ఉన్న కొమ్మలే క్రొత్త నిబంధన సంఘం. దీపవృక్షము కొమ్మలు ఏకాండంగా చేయబడ్డాయి. దీపవృక్షంలో నుంచి కొమ్మలను వేరు చేయలేం, కొమ్మల్లో నుంచి దీపవృక్షాన్ని వేరు చేయలేం. కొమ్మలను కదిలిస్తే హల్లెలూయా, కొమ్మలను కదిలిస్తే కొమ్మలతో పాటు దీపవృక్షం కదులుతుంది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసు లేని ఒక గడి అయినా నీ బ్రతుకులో ఉండకూడదు. యేసు లేని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకూడదు. కాలేజీకి వెళ్ళినా యేసును మోసుకుంటూ మనం వెళ్దాం, ఉద్యోగానికి వెళ్ళినా యేసును మోసుకుంటూ వెళ్దాం, వ్యాపారానికి వెళ్ళినా యేసును మోసుకుంటూ వెళ్దాం. బ్రతుకులు చెదిరిపోయాయి, భక్తి చెదిరిపోలేదు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. అదే సమాజ మందిరాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అంతేనా? వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయి ప్రపంచ దేశాలకు చల్లా చెదిరైపోయారు. వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భక్తిని మోసుకుంటూ వెళ్ళారు.